నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహాభారతాన్ని నిర్మించాలనేది నా కల. భారతీయులుగా మన రక్తంలోనే ఈ కథ ఉంది కాబట్టి ఎలాంటి తప్పు లేకుండా జాగ్రత్తగా ఎంతో బాధ్యతతో తెరకెక్కించాలి. ఈ ప్రాజెక్ట్తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంటున్నానని చెప్పిన విషయం తెలిసిందే. రీసెంట్గా ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమిర్ మరోసారి మహాభారతం మూవీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ మహాభారతాన్ని నేటి తరానికి అందించాలనేది నా లక్ష్యం. ఈ ఏడాది దీని పనులు ప్రారంభించాలని అనుకుంటున్నాను. రైటింగ్కి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకే సినిమాల్లో దీన్ని చూపించలేం కాబట్టి సిరీస్లుగా దీన్ని ప్లాన్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రాజెక్టు కోసం ఎంతోమంది దర్శకులు వర్క్ చేస్తున్నారు. స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత క్యారెక్టర్స్కి ఎవరు సరిపోతారో వాళ్ళని ఎంపిక చేస్తాం. నేను ఇందులో నటిస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. భారతీయ చిత్ర పరిశ్రమతో ఆమిర్ ఖాన్కి 4.5 దశాబ్దాలపైనే అనుబంధం ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా సత్తా చాటిన ఆమిర్ ఉత్తమ అభిరుచి గల సినిమాలు అందించాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు సుమారు 70 చిత్రాల దాకా చేశాడు. వీటిల్లో ఎక్కువ భాగం విజయవంతమైన చిత్రాలే. ఇండియన్ చిత్రసీమలో ఇప్పటి వరకు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ కూడా ఆమిర్ నటించిన దంగలే. భారత ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మక అవార్డ్స్ పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా ఆమిర్ అందుకోవడం జరిగింది.